బైబిల్ చదివితే జ్ఞానం వస్తుంది, వివేకం వస్తుంది, అనుసరిస్తే అనుభవం వస్తుంది. చదివితే జ్ఞానం వస్తుంది, అనుసరిస్తే అనుభవం వస్తుంది, బోధిస్తే పరిపక్వత వస్తుంది. బోధిస్తే పరిపక్వత వస్తుంది. ఓన్లీ ఒక వర్గం వారు చదువుకుంటూ పోతుంటారు, బైబిల్ ఎప్పుడు చదువుతూనే ఉంటారు, మంచిదే. చదివితే జ్ఞానం వస్తుంది. ఇంకో వర్గం వారు అనుసరించుకుంటూ వెళ్ళిపోతుంటారు. కొంతమంది చదువుకానే ఆగిపోతారు, కొంతమంది అనుసరణలోనికి వస్తారు. అనుసరిస్తే ఏమైపోతుంది? అనుభవం వస్తుంది. అనుసరించడం అంటే జీవించడం, అనుభవం వస్తుంది. బోధిస్తే పరిపక్వత వస్తుంది, పరిపూర్ణత వస్తుంది, సంపూర్ణత వస్తుంది. సో కొంతమంది బైబిల్ చదువు దగ్గరనే ఆగిపోతారు, కొంతమంది అనుసరిస్తూ ఉంటారు కానీ బోధించరు, కొంతమంది బోధిస్తారు. మూడు చేసేవారు పరిపక్వత చెందినవారు. కాబట్టి బైబిల్ని ఎక్కువగా మనం ఆలోచన చేస్తే చదివే క్యాడర్లో ఎక్కువ మంది ఉంటారు. చదివే క్యాడర్లో కాదు, ఇనే క్యాడర్లో ఎక్కువ మంది ఉంటారు. ఇనే క్యాడర్లో ఎక్కువ మంది ఉంటే తర్వాతకి చదివే క్యాడర్లో ఇంకొంచెం తక్కువ మంది ఉంటారు. చదివే క్యాడర్లో ఇంకొంచెం తక్కువ మంది ఉంటే అనుసరణలోనికి ఇంకొంచెం తక్కువ మంది వస్తారు, జీవించే దాంట్లోనికి. తర్వాతకి జీవితంలో నుంచి బోధించే దాంట్లోనికి కొద్ది మంది మాత్రమే వస్తారు. అంటే మొత్తం ఇక్కడ ఏమైపోతుంటది అంటే ఫిల్టరైజేషన్ అవుతుంటది అనమాట. ఏమైపోతుంటది? అందుకే పరిపూర్ణత, సంపూర్ణత, పరిపక్వత, క్రీస్తు స్వారూప్యము ఏర్పడుట, సంపూర్ణంగా ఏర్పడుట.